సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ. నా హృదయపూర్వక రాగానురాగ శుభాకాంక్షలు, రాగ అనురాగ శుభాకాంక్షలు. ముందుగా నేను లాస్ట్ టైం మాట్లాడుతూ ఏం చెప్పానంటే, ఇది పాడుతా తీయగా నాకు గుర్తొస్తుంది అని చెప్పాను. చాలా మంది దాన్ని పాడుతా తీయగా అంత గొప్పగా ఉంది కార్యక్రమం అని భావించారు కొంతమంది. నేనేం చెప్తున్నానంటే, ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఊరిని మెచ్చుకోవాలి. ఇది బ్రహ్మాండం, అది బ్రహ్మాండం, అది బ్రహ్మాండం, ఇది బ్రహ్మాండం, ఉప్పు ఎక్కువైనటువంటి ఉప్మా పెట్టినా కూడా భలే ఉందని ఇంటికి వెళ్ళి బాధపడటం లాగా కాకుండా, నేను అటువంటి ముఖ్య అతిథిని కాను. అటువంటి ముఖ్య అతిథి అక్కర్లేదు నాకు. జరుగుతున్నది ఏమిటి, జరగవలసినది ఏమిటి, ఇలా కాకుండా ఎలా జరిగితే బాగుంటుంది అనేటువంటి కొన్ని సూచనలు మనస్ఫూర్తిగా చేస్తారు. ఏదో కరెక్షన్ చేయటం, బెత్తం పట్టుకోవడం కాదు. అది సూచనలు కొన్ని మనం చేయటం. దానివల్ల ఏముందంటే, మొన్నటి కంటే నిన్న అదో పాట ఉంటది. మొన్నటి కంటే నిన్న, నిన్నటి కంటే ఇవాళ, ఇవాటి కంటే రేపు, రేపు కంటే ఎల్లుండి, ఆమర్నాడు, ఆమర్నాడు, అలా గ్రాడ్యువల్ గా మెరుగవాలి మనం చేసే పని ఏదైనా. అది రాయటమైనా, పాడటమైనా, ఆడటమైనా, ఏదైనా కావచ్చు. ఆ మెరుగవటం అనేది లేకుండా రాసి పోసుకుంటూ పోతే, వాసి లేకపోతే ఏ పని చేసినా వేస్ట్ అనేది నేను భావిస్తాను. మనం పాడుతున్నటువంటి పాట ఘంటసాల సుశీల గారు పాడారో, పిబి శ్రీనివాస్ గారు పాడారా, జిక్కి పాడారా, లేకపోతే చిత్ర పాడిందా, సునీత పాడిందా, ఇంకో ఈ మధ్య వాళ్ళు ఎవరన్నా కొత్త వాళ్ళు పాడారా, ఎవరు పాడారా కూడా ఆ ఒరిజినల్ పాట మన పాట వింటే ఎవరైనా అసలు దానికి దీనికి సంబంధం లేదు అని అనిపించకూడదు అనేది ఒక్క మనస్సులో, అందరి మనసులో అది స్పృహ పెట్టుకోవాలి. మనం, మీరే కాదు, నేను కూడా చెప్తాను, మనం ఒక పాట పాడామంటే ఆ ఒరిజినల్ పాటకి దగ్గరగా ఉండాలంటే, ఇప్పుడు ఘంటసాల వాయిస్ మనకు ఉండకపోవచ్చు, సుశీల గారి వాయిస్ మనకు ఉండకపోవచ్చు. అందరూ నీ వాయిస్ సుశీల్ లాగా ఉంది, నీ వాయిస్ ఘంటసాల లాగా ఉందని 10 మంది చప్పట్లు కొట్టొచ్చు. అది చాలదు. అక్కడితో ఆగిపోతే మనం ఏమీ చేయలేము. ఇప్పుడు ఒక పాట ఉందంటే ఆ ఒరిజినల్ గా ఘంటసాల గారు ఎలా పాడారు, లేదా బాలు గారు ఎలా పాడారు, లేదా చిత్ర గారు ఎలా పాడారు, లేదా ఇంకోళ్ళు ఎవరు ఎలా పాడారు, ఆ పాడిన పాటకి మనం ఎంత దగ్గరగా ఉంటున్నాము అనే ధ్యాస గనక మనసులో ఉంటే ఖచ్చితంగా పాట మెరుగవుతుంది. ఇది గ్యారంటీగా. ఇక్కడ వింటున్నటువంటి వాళ్ళందరూ నా మిత్రశ్రీలు, అందరూ నాకు మిత్రశ్రీలండి. నేను ఊరిని ఏదో చెప్పను, మిత్రశ్రీ అనే పదం వాడతా. ఈ మిత్రశ్రీలందరూ ఇప్పుడు గాన కళ ప్రవీణులైనటువంటి, లేదా గాన కళ అనురక్తులైనటువంటి మిత్రశ్రీలందరూ నేను చెప్పేటువంటి 2-3 మాటల్ని మనసులో గనక పెట్టుకుంటే, ఇదే అరుణరాగాల్లో రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు, అర్ధరాత్రి వరకు పుంఖానుగా వచ్చేటువంటి పాటలు ఖచ్చితంగా నానాటికి మెరుగవుతాయి అని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ఏది నా మాటని తీసుకోగలిగితే. ఏంటి ఈయన మాకు చెప్పేది, మేమంతా ఇంత బ్రహ్మాండంగా పాడుతున్నాం కదా, మేము మాకు వచ్చినట్టు మేము పాడుతున్నాం, ఈయనకి ఏంటంట అని అనుకుంటే ఎవరేం చేయలేరు. ఉదాహరణకి, నన్ను దోచుకొందువటే అని ఉందనుకోండి, నన్ను దోచుకొందువటే అని అంటే అసలు పాట ఎక్కడ, మనం పాడుతున్న పాట ఎక్కడ? నామది ఏ మందిరమై నీవే ఒక దేవై వెలసినావు నాలో, నే నిలిచిపోదు, ఏదో కలిసిపోదు నీలో అని ఉందనుకోండి, ఆ ఒరిజినల్ పాటకి ఎంత దగ్గరగా మనం పాడుతున్నాము, లేదా పాడే ప్రయత్నం చేశాము. మీలో ఎంతమందికి తెలుసో, నాకు ఎస్పి బాలు గారు, పిబి శ్రీనివాస్ గారు, పి సుశీల గారు, ఎస్ జానకి గారు ఎంతో సన్నిహితం. పిబి శ్రీనివాస్ గారితో పాటు ఆయనకు అప్పుడు ఫియట్ కార్లో మేము కొన్ని 100ల సార్లు మేమిద్దరం వెళ్ళుంటాం. ఆయన నడపడం, నేను పక్కన కూర్చోవడం.
ఆయన నా చేత తన పాట పాడించుకుంటాడు. ఓహో నీ అందాల చేతులు కందేను పాపం, ఎందుకు ఈ బెడద సాయము వలదా, ఓ చెయ్యవే, అట్లా అట్లా. ఏం పాడతావయ్యా అని. ఆయన పిబి శ్రీనివాస్ గారు, మీరెక్కడ అసలు, ఆయన బహుభాషా గాయకుడు, బహుభాషా కవి కూడా. ఆయన నా చేత పాడించుకునేవాడు. అంటే అప్పుడు నేను చేసేదేంటి, పిబి శ్రీనివాస్ గారు పాడమన్నారు కాబట్టి ఆయన పాటని ఆయన వింటున్నప్పుడు, ఆయన పక్కన కూర్చొని పాడేటప్పుడు, ఆయన పాడిన పాట రీతికి ఎంత దగ్గరగా ఉంటే బాగుంటుంది అనే ప్రయత్నం నేను చేయటం, అది చాలా ముఖ్యం. ఓహో నీ అందాల చేతులు కందేను పాపం అన్న ఆయన ఊరుకుంటాడేమో, ఊరుకునేవాడేమో, ఇప్పుడు లేడీ లోకల్ ఆయన. అది కాదు మనకు కావాలి. అవతల వాళ్ళు మొహమాటం కొద్దీ మెచ్చుకుంటే ఆ మెచ్చుకోలు మనం తీసుకోకూడదు. మనం రాసే రాతల్లో గాని, గీసే గీతల్లో గాని, పాడే పాటల్లో గాని, చేసే ఏ పనిలోనైనా ఈ కళాత్మకమైన సృజనాత్మకమైనటువంటి పనిలో అవతల వాళ్ళు వేలు పెట్టడానికి అవకాశం ఇవ్వకూడదు అనేది మనం గట్టిగా మనసులో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ అరుణ రాగాలు అనేది పాటలకు సంబంధించిన విషయం కాబట్టి, నేను ఒక చిన్న సలహా ఒకరోజు ఆడియో పెట్టాను. కొంతమంది ఎవరో ఇద్దరు ముగ్గురు స్పందించారు. ప్రతిమాను అందరూ మరి ఏమనుకున్నారో నాకు తెలియదు. ఏమనుకున్నా నాకు అభ్యంతరం అనేది, నేను చెప్పాల్సిన మంచి మాటలు చెప్తున్నా. అరుణ రాగాల యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం ఏంటది, మనం ఒక పాట తీసుకున్నాం, ఏదో ఒక పాట తీసుకున్నాం, ఏ దివిలో విరిసిన పాట తీసుకున్నాం, లేదా ఇంకోటి తీసుకున్నాం, ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది అంటమును, నాకేమో ఏమో అయినది అంటానికి నాకేమో ఏమో అయినది అంటే ఎక్కడెక్కడో పులకింతలు వస్తాయి మన మనసులో, శరీరంలో. ఆలోచించండి. అలా కాకుండా ఏదో ఆ ట్యూన్కు పాడాంలే అనుకుంటే చాలదు. అలా ఒరిజినల్ పాట ఒకటి మనం తీసుకున్నాక అది 1కి 10 సార్లు, 50 సార్లు, 100 సార్లు అదే పనిగా వినాలండి. అది విని అప్పుడు మనం పాడడం మొదలు పెట్టాలి. దాంతో పాటు ఆ పాట పెట్టుకుని సౌండ్ తగ్గించుకొని, కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు, అదేదో ఉంది. ఆ ఒరిజినల్ పాట సౌండ్ తగ్గించుకొని దాంతో పాటు మనం పాడాలి. అలా కొన్నిసార్లు పాడాలి. పాడిన తర్వాత ఆ ఒరిజినల్ పాటని ఆపేసి మనం పాడాలి. అలా గనక స్టెప్ బై స్టెప్ కంటిన్యూస్ గా, కాన్స్టెంట్ గా, కన్సిస్టెంట్ గా అన్ని పదాలు వాడి మనం గనక సాధన చేస్తే అప్పుడు మనం చేసే పనికి ఉపయోగం ఉంటుంది. నాకు నన్ను ఒక కళం గళం ఉందని గుర్తించి నన్ను ఢిల్లీ వరకు తీసుకెళ్లి నాకు డాక్టరేట్ ఇప్పించినందుకు నా ధన్యవాదాలు మరీ మరీ తెలియజేసుకుంటున్నాను ఆల్పాటి గారికి. వారికి ఎప్పటికీ కృతజ్ఞతలు నాకు తెలియజేస్తున్నాను. చాలా మందికి ఇప్పిస్తా, మంచి మంచి వాళ్ళందరినీ తీసుకెళ్తాను. ఓకేనండి, నేను కూడా డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఈ అరుణ రాగాల గ్రూప్ తోటి సాహిత్యం దాంట్లో మొదలయ్యి రవీంద్రబాబు గారి సాహిత్య జీవితం, గాయకుల జీవితం దీంట్లో మొదలై స్టేజీల మీద ఎన్నో అవార్డులు పొందుకుంటూ వాల్మీకి ద్వారా నడుస్తూ ప్రయాణం చేస్తూ ఇప్పుడు ఢిల్లీ వరకు పోయి డాక్టరేట్ తెచ్చుకున్న ఆ రవీంద్రబాబు గారికి, డాక్టర్ రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. అభినందనలు రవీంద్ర గారు. ఈ నిర్వాహంలో ఒకరైనటువంటి బిట్టవరం శ్రీమన్నారాయణ గారిని ఒక్క నిమిషం మాట్లాడవలసింది. సమ్మేళనం గురించి నారాయణ గారు మనకి సాంకేతిక వెంటనే ఈ సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నటువంటి శ్రీమన్నారాయణ గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. శ్రీమన్నారాయణ గారు. అందరికీ సభా ముఖ్య అతిథులైన ఆలపాటి గారికి, డాక్టరేట్ విద్యలో రవీంద్ర గారికి, మిగతా కార్యనిర్వాహకులు అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మన అధ్యక్షురాలు అయినటువంటి కోటి గారికి, మిగతా కోదాటి గారికి, మిగతా కవిమిత్రులకు అందరికీ సంధ్యావందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ యాక్చువల్గా నేను అనుకున్నాను ఏమంటే ఇది పాజిబుల్ అవుతుందో లేదో అనుకున్నాను, కానీ
కనెక్షన్ అయింది దేవుని దేవాలయం. నాకు అదొకటి పెద్ద టెన్షన్ వచ్చిండే, భయం అయిందే స్టార్టింగ్ ముందు, నా వల్ల మళ్ళీ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందేమని. యాక్చువల్గా నేను చిన్నగా కవితలు రాయటం ఇలాంటివి అంటే నాకు గాయకంగా నాకు గానంగా ఎక్కువ పెద్ద అనుభవం లేదు. ఇందులో వచ్చిన తర్వాత నేను కూడా మీలో ఒక్కడిగా చేస్తున్నాను. నాది పెద్ద పరిచయం నాకు ఏం లేదు. నా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తం అన్ని రాష్ట్రాలు దాదాపుగా 1, 2, 3, 4 రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు తిరిగాను. అన్ని బాధలు పడ్డాను. ఎక్కడెక్కడ కొండలలో, గుట్టలలో, అడవులలో అన్నీ చేసి ఇప్పుడు ప్రశాంతంగా ఇంటి దగ్గర వరంగల్లో ఉన్నాను. మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యి మీ అందరితో పాలు పంచుకునే అదృష్టం నాకు వచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలండి. ఇవన్నీ అతిథుల ప్రసంగాలు అయిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, సరస్వతి అన్నారు, అది 100కి 100 చూడండి. సరస్వతి ఆలపాటి గారితో ఎంత లయబద్ధంగా వినిపించింది. అరుణ గారిని ఈ సమూహాన్ని నడిపించేటువంటి ప్రోద్బలం ఇచ్చింది. ఈ రవీంద్ర బాబు గారిని ఆయన చక్కతో అలరించేటటువంటి అవకాశం ఇచ్చింది. సాంకేతికటువంటి సహకారాన్ని శ్రీమన్నారాయణ గారికి ఇచ్చింది. ఎంతో మంది కవులు వచ్చి వాళ్ళ గాత్రాన్ని మన ముందు వినిపిస్తున్నారు. ఇంకోటి, అసలు ఈ సంగీతం అంటే సర్వరోగ నివారణ కాబట్టి మనందరం కూడా మీరు ఇటువంటి కార్యక్రమానికి ప్రతి నెల రండి, పాలు పంచండి, కుటుంబ సభ్యులుగా ఉండండి. మన ఈ కార్యక్రమాలని విని ఆనందించండి, ఆస్వాదించండి, రోలుకోండి, గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు నీటిలో ఉండాలి. చక్కగా మీ గానం రికార్డ్ అవుతుంది. ఇవన్నీ కూడా యూట్యూబ్లో కూడా ఉంటాయి, ఎల్లవెల్లా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకునే ముందు నేను బాంబే నుంచి వచ్చినటువంటి సావిత్రి రంజోల్కర్ గారిని వారి ప్రార్థనా గీతంతో ఈ సంగీత కార్యక్రమాన్ని ప్రారంభించవలసింది కోరుతున్నాను. ఓవర్ టు సావిత్రి రంజోల్కర్ గారు. ధన్యవాదాలండి. మా పేరు సావిత్రి రంజోల్కర్. నేను నమస్తే సార్. నేటి కవితలో కలం గళం నిర్వహిస్తుంటాను. చిన్నగా కవితలు, పాటలు రాస్తుంటాను. అందులో రాసిందే భక్తి గేయం. ఇప్పుడు పాడగలను. ప్రణతులు గొనుమా విఘ్నేశ్వరామా, వినతులు వినుమా గణేశ్వరా. ప్రణతులు గొనుమా విఘ్నేశ్వరామా, వినతులు వినుమా గణేశ్వరా. వరముల నొసగే వరద వినాయక, నీ భక్తుల బ్రోవగా రావేమయా. వరముల నొసగే వరద వినాయక, నీ భక్తుల బ్రోవగా రావేమయా. ప్రణతులు గొనుమా విఘ్నేశ్వరామా, వినతులు వినుమా గణేశ్వరా. కార్యసిద్ధికి కర్తవు నీవై, ప్రమథ గణాలకు సారథి నీవై. కార్యసిద్ధికి కర్తవు నీవై, ప్రమథ గణాలకు సారథి నీవై. శుభముల నొసగే సిద్ధిదాత్రుడా, శుభముల నొసగే సిద్ధిదాత్రుడా. నీ భక్తుల బ్రోవగా వేగమెరావా, నీ భక్తుల బ్రోవగా వేగమెరావా. ప్రణతులు గొనుమా విఘ్నేశ్వరామా, వినతులు వినుమా గణేశ్వరా. వినతులు వినుమా గణేశ్వరా. ధన్యవాదాలు. ధన్యవాదాలు. కాము మంగళమాచరే గణేష్ పూజతోటి, గణేష్ ప్రార్థనతోటి మన కార్యక్రమాన్ని ప్రారంభింపజేశారు. వచ్చారా రవీంద్రబాబు గారు? లేదండి, ఇప్పుడు నాగమణి గారు పాట పాడతారు. మీరు పాడండి అమ్మా. సభకు నమస్కారం అండి.
సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలగా కాంచిన హారము గళమున మెరియగ పీతాంబరములు శోభలు నిండగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిండుగా కరుముల బంగారు గాజులు ముద్దులకు వాదమ్ముల మూవలు గలగలమని సౌవడి సేయగా సౌభాగ్యవతుల సేవల నందగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ జనకు రాజుని ముద్దుల కొమరిట రవికుల సోమని రమణీమణివై సాధు సజ్జనుల పూజలందుకొని శుభములు నిచ్చటి దీవెనలీయగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా వింట వెలసిన సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. తర్వాత ఆచార్య అయ్యల సోమయాజ ప్రసాద్ గారు కనపడండి, వినిపించండి. ఉన్నాను కానీ అయ్యా సభాసర నమస్కారం. ముందు ఆలపాటి వారికి, నేను గాయకుడిని కాదు, నేను వేదం అలాగే శాస్త్రవేత్తని. కానీ అందరితో పంచుకుందాం, ఈ వయసులో రిలాక్సింగ్గా ఉంటుంది. నాకు చిన్న సోదరు చెల్లి అలాగే రవీంద్ర మీరున్నారని చెప్పారు, నాకు ఆనందం. ప్రసాద్ గారు పాడండి. అందుకోసం ఈరోజు స్థిరవాసనం కాబట్టి శనివారం వెంకటరమణ గురించి నాకు తోచింది. నా చిన్నప్పటిదంటే చిన్నప్పుడు కాదు, అప్పటికే 10th క్లాస్ దాటిపోయాం. ఓకే. రంగుల రాట్నంలో నడిరే జాములో. ఓకే. నడిరే జాములో స్వామి నిన్ను చేర దిగి వస్తును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. నడిరే జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ, మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ, పతిదేవుడిలోన మురిసేటి వేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు మురిసేటి వేళ, విభునికి మా మాట వినిపించవమ్మా, ప్రభువుకి మా మాట వినిపించవమ్మా. 7 శిఖరాలు నే నడువలేను, ఏ పాటి కానుకలందించలేను, వెంకన్న పాదాలు దర్శించలేను, నేను వివరించిన బాధ వినిపించలేను. అమ్మా మముగన్న మాయమ్మ అలివేలు మంగా, మముగన్న మాయమ్మ అలివేలు మంగా, విభునికి మా మాట వినిపించు అమ్మా, ప్రభువుకు మా మాట వినిపించవమ్మా. కలవారినే గాని కరుణించలేడా, నిరుపేద మొరలేవి వినిపించుకోడా, కన్నీటి బ్రతుకుల కనలేని నాడు స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మ,
అడగవే మా తల్లి అలువేల్ అనురాగవల్లి, అడగవే మా అలివేలు మంగ, నడిరే జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. స్వామిని ఒకసారి, నేను గాయకుడిని కాదు, ఆ స్వామికి అంకితం. ఒక్క నిమిషం నేను మాట్లాడతాను రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. మళ్ళీ అరుణ రాగాలు కార్యక్రమం మళ్ళీ నెలసరి కార్యక్రమం ఉంది కదా వచ్చే నెల జరిగేటప్పుడు, అయ్యల వారు మీరు ఇదే పాట పాడబోతున్నారు. ఎందుకంటే పల్లవి శుభ్రంగా కరెక్ట్ గా శృతి శుభంగా ఉంది పల్లవి. చరణాల దగ్గరకు వచ్చినప్పుడు మీరు కాస్త అటు ఇటు అయ్యారు. మీరే అసలు పాడతానా లేదా మంత్రాలు మాత్రం అనేటప్పటికి వెంటనే మన అరుణ గుర్రం కదా ఆమె పరిగెత్తుంటది. అందుకని పాడతానా కదండి అంది. ఆగవమ్మ నేను పాడిస్తానని చెప్పి ఆమె కట్టేసి అందుకే. కాబట్టి ఇదే పాట మళ్ళీ అరుణ రాగాలు నెక్స్ట్ టైము మీరు పాడతారండి. ఇప్పుడు నడిరే జాములో స్వామి నిన్ను చేర దిగి వత్తును, తిరుమల అదంతా వచ్చింది బాగా. ఇప్పుడు మముగన్న మాయమ్మ అలివేలు మంగ, ఇవన్నీ మీరు వచ్చే నెల పాడబోతున్నారు ఇదే పాట. ఓకే రైట్. రాజప్రసాద్ ఒక విషయం అండి, రాజప్రసాద్ గారు ఒక విషయం. ఇప్పుడు ఎందుకంటే సమూహంలో మిగతా వాళ్ళందరూ పాత వాళ్ళే, కొత్తగా ఒక అమ్మాయిని రీసెంట్ గా జాయిన్ చేయడం జరిగింది, విమల అని. ఆ అమ్మాయి ఒకసారి పరిచయం చేసుకుంటుంది. అందరికి విమల, నేను ఆల్పాటి గారు ఈ అమ్మాయి గురించి నేను చెప్పానండి. అలాగా, ఓకే ఓకే. నన్ను రవీంద్ర బాబు అంకుల్ గారు పరిచయం చేశారు. నేను సాఫ్ట్ ఎంప్లాయీ. అంటే నేను ఒక రోజు నార్మల్ గా మాట్లాడుతుంటే అంకుల్ అంటే నువ్వు కూడా పాడుతున్నావు కదా, ఈ గ్రూప్ లో జాయిన్ చేస్తే నీకు కూడా ఛాన్స్ ఉంటుంది, పాడితే అందరూ వింటారు కదా అన్నట్లు ఇందులో జాయిన్ అవ్వమన్నారు. అందరూ చాలా బాగా పాడుతున్నారు. రోజు అంకుల్ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు పాడమని. సో నాకు కూడా మంచి ఛాన్స్ వచ్చింది పాడడానికి మీ అందరి ముందు. దీంతో చదవాలి నేను. వాయిస్ బాగుందమ్మా, కమ్మగా ఉంది వాయిస్, మాటలు చక్కగా పాడండి. మీ పాట పాడి వినిపించండి. పాడండి, ఇప్పుడే మీకు ఛాన్స్ ఇచ్చేస్తున్నారు, మాట్లాడడానికే కాదు మాటకే కాదు పాటకు కూడా ఇచ్చేస్తున్నారు. ఓకే ఓకే 1 minute. శ్రీరామదాసు సినిమా గురించి పాట పాడుతున్నాను. శుద్ధ బ్రహ్మ పరాత్మర రామ, కాలాత్మక పరమేశ్వర రామ, శుద్ధ బ్రహ్మ పరాత్మర రామ, కాలాత్మక పరమేశ్వర రామ, శేషకల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ, శేషతల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ, రామ రామ జయ రామ 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 జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, హనుమత్ సేవిత నిజ పద రామ, సీతా ప్రాణధారక రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, ప్రియ గృహ వినివేదిత పద రామ, శబరి దత్త విలాసల రామ. ధన్యవాదాలు. ఆ శుద్ధ బ్రహ్మ తర్వాత ఏంటి అన్న పదం చెప్పండి. శుద్ధ బ్రహ్మ పరాత్మర రామ, పరాత్మర కాదు పరాత్పర. తర్వాత మీరు అనవసరంగా ఎక్కువ శృతిలో ఎత్తుకున్నారు. అసలు కష్టపడి ఎందుకు పాడారు?
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అంటే హాయిగా ఉండేది కదా. ఎత్తుకోవడం అంత ఎత్తుకొని అంత కష్టపడటం ఎందుకు ఆలోచించండి మీరు. వచ్చే నెల మీరు ఇదే పాడుతున్నారు. ఇది నాకు అయ్యల వారికి చెప్పినట్టే చెప్తున్నాను. ఎందుకంటే ఈ పాటల ప్రోగ్రాం అనేటువంటిది అరుణ గారు స్థాపించినటువంటి సమూహం ద్వారా ఒక్కొక్కళ్ళు రాతు తేలాలి, సాన పట్టినట్టు కావాలి. అది నాకు కావాల్సింది. అంతేగాని 20 మంది పాడారు, 3:30 గంటలైంది, అబ్బో అది వద్దు మనకి. తర్వాత ఆ పాట ట్యూను ప్రకారం పాడుతున్నామా లేదా, తాళం ఎక్కడ పోతుందో, శృతి ఎక్కడ పోతుందో అని కాకుండా ఫీల్ ఉండాలి. బాలు గారు ఎప్పుడు అదే చెప్తుంటారు. ఇప్పుడు ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతం, ఆ ఫీల్ ఉండాలన్నమాట పాడేటప్పుడు. ఇటువంటి చిన్న చిన్న మార్పులతో అద్భుతం. ఇప్పుడు ఓకే, చాలా విమల, మంచి స్వరం ఇది. నేను కొన్ని పాటలు కూడా పాడిస్తా. ఓకే, సంతోషం. ఓకే, తర్వాత చెప్పండి. మల్లికార్జున గారు వారి పాటను వినిపించవలసి కోరుతున్నాను. ధన్యవాదాలు గుండ్లపల్లి వారికి, మరి రవీంద్ర బాబు గారికి, రైతులందరికీ పేరు పేరున్న ధన్యవాదములు. ఘంటసాల గారి భక్తి గీతం. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమస్తే నమస్తే నమః. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ. మహానందమాయే ఓ మహాదేవ దేవా, మహానందమాయే ఓ మహాదేవ దేవా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో తిరుమలేశ, నమో తిరుమలేశ. ధన్యవాదాలు. మల్లికార్జునుడు గారు, మీ గాత్రం చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అసలు ఘంటసాల పాటకి మీది బాగా సూటబుల్ వాయిస్ మీది. ఓకే, బేస్ వాయిస్ కాబట్టి. ఆ మొదట్లో అన్నటువంటి మొదట్లో సాకి లాగా వస్తుంది కదా, పల్లవి మొదలయ్యే ముందు, అది ఒకసారి అనండి ఇంకోసారి. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమస్తే నమస్తే నమః. అది కొంచెం మార్చుకోండి ఇప్పుడు. అది కొంచెం ఇప్పుడు నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమస్తే నమస్తే అని కొంచెం సవరించుకోండి. చిన్న సవరణ అద్భుతంగా ఉంటది అనమాట సార్. నేను నా గొంతులో పాడా, మీ స్థాయిలో మీరు పాడండి. శృతి ఘంటసాల గారు 1:30లో పాడేవాడు, బాలు గారు 6:30 శృతిలో పాడతాడు. ఎవరి స్వరం వాడది, దానికేం బాధ లేదు. ఓకే, దేశపాండే గారు, శోభా దేశపాండే గారు వార్షికోత్సవం, ప్రథమ వార్షికోత్సవం గనక అరుణ రాగాలి సభ్యులందరికీ కూడా, మనందరికీ కూడా శుభాకాంక్షలు. నాది గణపయ్య మీద ఉందండి, నేను బయటను ఉన్నాను, సౌండ్ వస్తున్నట్టు చూడు. గణ గణ గణపయ్య, గణ గణ గణపయ్య, గణనాథుల గణపయ్య, వక్రతుండ గణపయ్య, వంకరలను సరిచేసే గణపయ్య, ఏకదంత గణపయ్య, పరశురాముని జ్ఞాప్తికి చేసే గణపయ్య, బొజ్జ బొజ్జ గణపయ్య, ఉండ్రాళ్లను ఆరగించిన గణపయ్య, గణ గణ గణపయ్య, భక్తులను ఆనందపరిచే గణపయ్య. ఇది నేను రాసిందండి. ఇక్కడ ఇంకా దీర్ఘంతో పాడాలంటే ఎక్కడో బయట వచ్చాము, అందరు మళ్ళీ జమ అవుతారు అనేసి నేను ఇలా.
పర్లేదు, ఇది అరుణ రాగాలు కదా, అరుణోదయ కాదుగా. ఒక్క లైన్ పాడండి, దానికి పుస్తకం తిరిగే కల మీ చేతులు మీ నోట్లో ఉంటాయి కదా అన్ని. గణ గణ గణపయ్యా గణనాథుల గణపయ్యా గణ గణ గణపయ్యా గణనాథుల గణపయ్యా వక్రతుండ గణపయ్యా వంకరలను సరిచేసే గణపయ్యా వక్రతుండ గణపయ్యా వంకరలను సరిచేసే గణపయ్యా బాగుందండి, గణ. చాలు. అది మీరు కవిత చదివి వెళ్ళిపోతే నేను ఊరుకోను కాబట్టి మీ చేత పాడిత్యాను, సంతోషం. అరుణ గారు, ఇది సక్సెస్ అంటే, ఒక కార్యక్రమానికి సక్సెస్ అది. ధన్యవాదాలు. ఎంతమంది వచ్చారు, ఎంతసేపు ఉన్నారు, ఏమేం చేశారు కాదు, ప్రతి ఒక్కళ్ళు రక్తి కట్టడానికి తమ వంతుగా ఎలా సహకరించారు అనేది ముఖ్యం. చాలా సంతోషం. శోభ గారు, థ్యాంక్ యూ అండి. శోభా దేశపాండే గారు ధన్యవాదాలు. బయట ఉన్నా కూడా మాతృభాష తెలుగు కాకపోయినా కూడా చక్కగా పాడి వినిపించారు. తర్వాత మంజు గారు, మంజు గారు వారి పాటను పాడవలసిందిగా కోరుతున్నాను. సభా సరస్వతికి నమస్కారములు. జయ జయ పుస్తక నిలయే జ్ఞాన ప్రదాయిని శ్వేతాంబరి దేవి హంసవాహిని శ్వేతాంబరి దేవి హంసవాహిని వాగేశ్వరి అక్షర రూపిణి విద్యాదాయిని సురలోకగాయిని వాగేశ్వరి అక్షర రూపిణి విద్యాదాయిని సురలోకగాయిని జయ జయ పుస్తక నిలయే జ్ఞాన ప్రదాయిని మహిమాన్విత జననీ మధురాన్విత వాణి జయ జయ పుస్తక నిలయే జ్ఞాన ప్రదాయిని. ధన్యవాదాలు మంజు గారు. మీ స్వరం సంగీతానికి చక్కగా, సంగీతానికి అనువుగా ఉంది. మీ స్వరం చక్కగా పాడుతున్నారు. ఎక్కడ శృతి గాని శృతి పరంగా లయపరంగా ఎటువంటి దోషాలు లేవు. కొంచెం ఫీల్ పెంచుకోండి చాలు. జయ 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 జగదీ అట్లా కాస్త ఫీల్ తెచ్చుకోండి చాలు, ఇంకేం అక్కడ బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మంజు గారు. తర్వాత ముడుంబాయి ఝాన్సీ గారు వారి పాట వినిపించినదిగా కోరుతున్నాను. ముడుంబాయి ఝాన్సీ గారు. నమస్కారం అండి. నేను రాసుకున్న భక్తి గీతాల్లోంచి ఒక భక్తి గీతాన్ని వినిపిస్తాను. చూడలేని కంటికి చూపు నీవట, పాడలేని పెదవికి పలుకు నీవట, తీయని పాట నీదట. చూడలేని కంటికి చూపు నీవట, పాడలేని పెదవికి పలుకు నీవట, తీయని పాట నీదట. నీలమేఘ శ్యాముడివై వెలసినావట, నీరాకతో లోకమంత మురిసినాదట. నీలమేఘ శ్యాముడివై వెలసినావట, నీరాకతో లోకమంత మురిసినాదట. మునులంతా నిన్ను వెదకి అలసినారట, మునులంతా నిన్ను వెదకి అలసినారట. నువ్వేమో నా మదిలో నిలిచినావట, మాయగా తోచినావట. చూడలేని కంటికి చూపు నీవట, పాడలేని పెదవికి పలుకు నీవట, తీయని పాట నీదట, తీయని పాట నీదట, తీయని పాట నీదట. ధన్యవాదాలండి అందరికి. ఒక్క మాట అండి, ముడుంబై ఝాన్సీ గారా మీ పేరు? అవునండి, ఝాన్సీ లక్ష్మి. ఝాన్సీ లక్ష్మి గారు నమస్తే. బాగుంది, స్వరం చాలా బాగుంది. ఇది మీ బాణీ కూడా మీ సొంతం అనుకుంటాను. అవునండి, అవునవును. ఇప్పుడు చూడలేని చూడలేని అని మొదలు పెట్టారు కదా పల్లవి,
చరణం తర్వాత మళ్ళీ పల్లవి పాడేటప్పుడు స్వరం మారిపోతుంది, స్థాయి మారిపోతుంది. అది గమనించారా మీరు? గమనించారు. చూడలేని తానని తాని నాన్న అని ఉంది కదా. ఒక చరణం అయిపోయిన తర్వాత చూడలేనని మళ్ళీ స్థాయి పెంచుతున్నారు. పల్లవి ఎప్పుడొచ్చినా ఒకే స్థాయిలో ఉండాలి కదా, అది కొంచెం ఆలోచించుకోండి. చాలా బాగుంది మీ స్వరం, బాగుందండి. నేను ఒక్క మాట ఏం చెప్తానంటే, అరుణ గారు, రవీంద్రబాబు గారు, గుండ్లపల్లి వారు, ప్రతి ఒక్కరు కూడా ఒక పల్లవి ఒక్క చరణం పాడితే దాని గురించి కొన్ని మెళకువలు చెప్పాలని నేను ఆలోచిస్తున్నాను. ఊరిని ఇంత పాడటం, ఇంతమంది పాడారు అనేది వద్దు. ఇవాళ ఈ కార్యక్రమానికి ఒక పర్పస్, ఒక ప్రయోజనం, ఒక సిద్ధి, ఒక ఫలం చేకూర్చాలని నేను కంకణం కట్టుకున్నాను అనమాట. అరుణ గారు ఏమంటారు? ఈ దగ్గర నుంచి ఒక పల్లవి ఒక చరణం పాడితే బాగుంటుంది ఇక నుంచి. ధన్యవాదాలు ముడుంబై జాన్సీ గారు. ఇప్పుడు మంజులా వావిలాల గారు వారి పాటను వినిపించవచ్చు. ఒక పల్లవి ఒక చరణం అండి. శుభ సాయంత్రం అందరికీ. సభా సరస్వతికి నమస్కారము. ఈరోజు 1 year జరుపుకుంటున్న అరుణ రాగాలు శుభాకాంక్షలు. రవీంద్రబాబు సార్కి డాక్టరేట్ వచ్చినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం రసమారుతున్నది, తరం మారుచున్నది, ఆసరం మారుతున్నది. సుచల కీర్తనలో సుఫలాశయ వర్తనలో, సుచల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో, జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది, జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది. మలయజ శీతల పద కోమల భావన బాగున్నా, మలయజ శీతల పద కోమల భావన బాగున్నా, కంటి కంటిలో మంట రగులుచున్నది, మంట రగులుచున్నది. అక్కడ ఎందుకు పరిగెత్తున్నావు? ఇప్పుడు వందే పాడుతున్నది ఆ స్వరం, మరి ఎవరు ఎరంగలు తరుముతున్నట్టు ఎందుకు పాడుతున్నావు మంజులా? వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటూ స్వరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది అంటే ఇప్పుడు ఆ స్వరం మారుతున్నది అని పొయ్యి మీద పెట్టింది దించాలా ఏంటి? పరిగెత్తేడిపోయి మరి అక్కడ ఎందుకు స్పీడ్? చక్కగా అదే మంద్ర స్థాయిలో, అదే గమనంతో, అదే వేగంతో కంటిన్యూ చేయి ఒకసారి ఆ లైన్ మాత్రం అను. అలా అను చాలు, నింపాదిగా. గుర్రాన్ని కట్టేస్తానండి. ఓకే, చాలా బాగుంది. ఇప్పుడు గమనించారో లేదో, పోయినసారి పాటలు పాడటానికి ఇవాళ అందరూ ఒక్కొక్కళ్ళు పాటలు పాడుతున్నదానికి చాలా తేడా వచ్చింది. నేను అది అనుభవిస్తున్నానంటే ఫీల్ అవుతున్నానని. ఒక పల్లవి ఒక చరణం అండి, ఒక పల్లవి ఒక చరణం. నేనపాడల ఫిల్మ్ లో సుశీల గారు సాంగ్. తిరుమల మందిర సుమధుర కరుణ సాగర, ఏ పేరు నన్నుగా తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. పాలకడలిలో శేషశయ్యపై పవళించిన శ్రీపతివో, వెండి కొండపై నిండు మనముతో వెలిగే గౌరీపతివో, ముగురమ్మలకే మూల కుటమ్మగ భువిలో వెలసిన ఆదిశక్తివో, తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా, తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. థ్యాంక్ యూ సార్. నాగేంద్రమ్మ గారు, ఈ పాట వచ్చే నెల మళ్ళీ అరుణ రాగాలు సమూహం కార్యక్రమం జరిగే రోజు ఇదే పాట మళ్ళీ మీరు పాడుతున్నారు. ఆ పాడేటప్పుడు ఇవాళ పాడిన దానికి ఎన్నో రెట్లు మెరుగ్గా మీరు పాడుతున్నారు.
తిరుమల మందిర సుందర లల 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 ఆ ఫీల్ తో మీరు చక్కగా ప్రాక్టీస్ చేసి వచ్చే నెల ఇదే పాట మళ్ళీ మీరు పాడుతున్నారు. మీరే ఆశ్చర్యపోయేట్టు, మీరే ఆనందపడేట్టు పాడాలి. అది నా కోరిక. ఓకే, మంచిదండి. తర్వాత సంధ్య గారు ఉన్నారండి. సంధ్య గారు పాడండి. అమ్మతోనే గడపాలని ఎన్నెన్ని జన్మలెత్తినా, అమ్మతోడు ఉండాలని కనిపించు దైవము అమ్మ ఒక్కటే, అడిగేటి వరం ఒక్కటే. కనిపించు దైవము అమ్మ ఒక్కటే, ఆ దేవుని నడిగేటి వరం ఒక్కటే. నూరేళ్ళ నా జీవితం అమ్మతోనే గడపాలని ఎన్నెన్ని జన్మలెత్తినా, అమ్మతోడు ఉండాలని. అమ్మ మనసులోనే చల్లదనం ఉండునా, అమ్మ మనసులోని ప్రేమ ఉండునా, అమ్మతోడు ఉండాలని. ధన్యవాదములు. సంజయ్ గారు బాగా పాడారు, కానీ కొంచెం పెద్ద పాడితే బాగుండేది. కొంచెం అయినా పండి లో నాయిస్. కరుణా శ్రీమణి గారు. సార్ సభకి నమస్కారం సార్. అరుణ రాగాలు సమూహం ప్రథమ సంవత్సరం శుభాకాంక్షలు అండి. ప్రథమ సంవత్సరం పుట్టినరోజు సందర్భం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 7 కొండల పైన ఏల వెలిసావు, ఎవరికి అందక ఎందుకున్నావు. 7 కొండల పైన ఏల వెలిసావు, ఎవరికి అందక ఎందుకున్నావో. తెలియని వారికి తెలుపర స్వామి, తెలియని వారికి తెలుపర స్వామి. కన్నుల పొరలను తొలగించవేమి, 7 కొండల పైన ఏల వెలిసావు, ఎవరికి అందక ఎందుకున్నావో. ఎవరికి అందక ఎందుకున్నావో. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలండి. శ్రీమణి గారా పాడండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. యాక్చువల్ గా ఇది తిరుమల మందిర సుందర, ఇలాంటిది శంకరుని మీద ఉంటే బాగుంటదనే ఉద్దేశంగా, ఇంత మంచి భక్తి రసమైనది ఉంటుందని శంకరుని మీద మార్చి నేను ఇది పాడించి యూట్యూబ్ లో పెట్టాను. అదే వినిపిస్తున్నాను మీకు. శుభకర మంగళ శంకర మురహర భువనాదీశ్వర, నీ రూపము కని మురిసేనురా, నీ దాసునిగా నిలిచేనురా. శుభకర మంగళ శంకర మురహర భువనాదీశ్వర, గానగలములో నీదు నామమే ప్రవహించను నా శృతిలో. గానగలములో నీదు నామమే ప్రవహించను నా శృతిలో. అండదండవై గుండెవరలలో కలిగే భావజరిలో, మరుజన్మలకై మూల గురుతుగా మదిలో మెరిసిన మేలి మెరుపులో. శుభకర మంగళ శంకర మురహర భువనాదీశ్వర, మోదము చందే నీ గుడి గంటలు
మ్రోగిన చాలును చెవిలోనా నా ఎదలోపల దైవముగానే మెదిలిన చాలును నీడైనా నా వదనముపై మురిపెము నీవై మెరిసిన చాలును అనువైనా శుభకర మంగళ శంకర మురహర భువనాధీశ్వర. డబల్ ఆపేశాను. ధన్యవాదాలు. బాగుందండి, బాగుంది. ప్రేమనారాయణ గారు బాగా పాడారు. తర్వాత నరసింహ శర్మ గారు. అందరికీ ధన్యవాదాలు. హిమశిఖరాల వంటి గాన జలతిలో ఓలలాడిస్తున్నటువంటి సోదర గాయకులందరికీ నమస్తే. హరి ఓ హరి ఓ హరి ఓ ఘన ఘన సుందర కరుణారస మందిర ఘన ఘన సుందర కరుణారస మందిర దిలుపో మేలు కొలుపో నీ పద సన్నిధి నిలబడి నీ పద పీఠిక తలనిడి ప్రభాత మంగళ పూజ వేళ నీ పద సన్నిధి నిలబడి నీ పద పీఠిక తలనిడి నిఖిల జగతి నివాళులిడగా నిఖిల జగతి నివాళులిడగా వేడగా కొనియాడగా పాండురంగ పాండురంగ ఘన ఘన సుందర కరుణారస మందిర ఘన ఘన సుందర. ధన్యవాదాలండి నరసింహ శర్మ గారు, ధన్యవాదాలు. బాగుంది. తర్వాత శారద గారు ఉన్నారు. ఒక్కసారి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్కసారి వీడియోలు ఆన్ చేస్తే శ్రీమన్నారాయణ గారు మొత్తం గ్రూప్ ఫోటో అందరూ వీడియో ఆన్ చేసుకోండి. వీడియో ఆన్ చేసుకోవాల్సిందే. నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట, నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట, పూల తోటలకు పరిమళమిచ్చే ఘుమఘుమ పాట, నీలి మప్పులకు స్నానం పోసే చిటపట పాట, రామ చిలుకలకు వన్నెలు అత్తే రంగుల పాట, కన్న తల్లులను నిద్దుర పుచ్చే ఊయల పాట, దైవాన్ని నీలు కొలిపే దీపధూపాల పాట, నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట, లేత మనసు కాగితాలలో రాసుకున్న పాట, పూత వయసు పుస్తకాలలో దాచుకున్న పాట, చిలిపి కలల చెట్టు కొమ్మలో మోగుతున్న పాట, పడుచు గుండె ప్రాంగణాలలో మోగుతున్న పాట, అందరూ మెచ్చే పాట, ఒకరికి అంకితమిచ్చే పాట, అందరూ మెచ్చే పాట, ఒకరికి అంకితమిచ్చే పాట, పదాలు అన్ని పోయే ప్రేమ పల్లకిని మోసే, నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట. థ్యాంక్ యూ సార్. శారద గారు పాడొచ్చా అండి?
పాడండి. అరుణ రాగాలు పుట్టినరోజుకి శుభాశయాలండి. మీ అందరికీ శుభాకాంక్షలండి. మరియు నేను ఏదో ఒక చిన్న 2 పదాలు రాశాను, అదేమో గ్రూప్ లో పెట్టాను. చెప్పమంటే నోట్తో చెప్తాను, లేకపోతే పాడుతాను. అంటే అరుణ రాగాల్లో రాగమై మళ్ళీ ప్రపంచమంతా అరుణోదయ కాంతి వెదజల్లాలని కోరుకుంటున్నానండి. ఇంతేని మళ్ళీ పాడుతున్నానండి. శ్రీరామనామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి. శ్రీరామనామాలు శతకోటి, తండ్రియానతి తలదాల్చు తనయుడు దశరథ రామయ్య కమనీయుడు. అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు అచ్యుత రామయ్య అఖిలాత్ముడు అఖిలాత్ముడు. శ్రీరామనామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి. శ్రీరామనామాలు శతకోటి. అందరికీ అవకాశం కావాలి కదండి, ఒక్క చరణం పాడండి. ఓకే, ధన్యవాదాలండి. ధన్యవాదాలు. తర్వాత వసుమతి గారు. నమస్తే సార్, హ్యాపీ బర్త్డే టు రాగాలు. హనుమాచార్య కీర్తన పాడుతున్నానండి నేను. తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, ఈ తరళమైన ఈ తారహార మధురే. తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, ఈ తరళమైన నీ తారహార మధురే. తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, ఈ తరళమైన నీ తార మధురే. తిరు తిరు జవరాల తిత్తి తిత్తి, తిత్తి 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 తిత్తి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి, బాగుంది, చాలా బాగా పాడారు అన్నమాచారి. తర్వాత తాళపూడి గౌరీ గారు. నమస్కారం అండి సభకి. నమస్కారం అండి. చంద్రబాబు గారికి కూడా శతకోటి వందనాలు. ధన్యవాదాలు. ఉన్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. ధన్యవాదాలండి. నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా కన్నయ్యా, నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా. గుణమెంటలే నింట పడవేతువా, నన్ను వెలివేయు వారికే బలి చేతువా. గుణమెంటలే నింట పడవేతువా, నన్ను వెలివేయు వారికే బలి చేతువా. నమస్తే అండి. నమస్తే సార్, అయిపోయింది. బాగుందండి, బాగుంది గౌరీ గారు. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దామండి. నమస్కారం సార్. అదిలి వెళ్ళాలి, ఏమన్నా అవకాశం ఉంటే ఓ ప్రణయ గీతానికి అవకాశం. మీరు ఒక పల్లవి చరణం పాడండి. ఆకాశంలో తారకలు ఆకాశానికి చందవు, సాగర తీరం కెరటాలు ఆకాశానికి చేరవు. ఆకాశంలో తారకలు ఆకాశానికి చందవు, సాగర తీరం కెరటాలు ఆకాశానికి చేరవు. ఆకాశంలో తారకలు ఆకాశానికి చందవు,
మెరిసే మబ్బులు కొరిసే వరకే మేఘమాలికలు గగన వీధిలో కరిగిపోయి రాగమాలికలు గగన వీధిలో కరిగిపోయే రాగమాలికలు ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు. ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలండి. చాలా బాగుంది మీ వాయిస్, మీ కంఠం మధురంగా ఉంది, చాలా బాగా పాడారు. ఇప్పుడు విమల ఒక పల్లవి చరణం. సరే. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, రామయ్య యదలో రాగాల మాలై పాడాలి నేను పాడనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, నువ్వెక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకెక్కడ మనిషిక్కడ మనసక్కడ ఎన్నాళ్ళైనా, నువ్వెక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకెక్కడ మనిషిక్కడ మనసక్కడ ఎన్నాళ్ళైనా, నీ ఊసులనే నా ఆశలుగా నా ఊహలనే నీ భాషలుగా అనుకుంటిని కలగంటిని నేగా, నీ కన్న కలలు నీ కళ్ళతోనే నాకున్న తావు నీ గుండెలోనే, కాదన్న నాడు నేనే లేను, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా, బాగా పాడారు. తర్వాత సావిత్రి గారు. తనివి తీరలేదే నా మనసు నిండలేదే, ఏ నాటి బంధమే అనురాగం, తనివి తీరలేదే నా మనసు నిండలేదే, ఏ నాటి బంధమే అనురాగం, చలియా ఓ చలియా ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలుగామే, ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలుగామే, ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాడామే, అందని అందాల అంచుకే చేరినను, అందని అందాల అంచుకే చేరినను, విరిసిన పరువాల లోతులే చూసినను, తనివి తీరలేదే నా మనసు నిండలేదే, ఏ నాటి బంధమీ అనురాగం, చలియా ఓ చలియా. ధన్యవాదాలండి, బాగుంది, చాలా బాగా పాడారు. తర్వాత సోమయాజులు ప్రసాద్ గారు ఉన్నారండి. ఓకే. మన జూమ్ మన పాటల కార్యక్రమంలో స్పెషల్ సోమయాజులు గారి పాటలు ఇవాళ ప్రేమ పాటలు కూడా పాడుతున్నారు. రవీంద్ర ముందు మా తమ్ముడు గాడేపల్లి వారంతా ఇది చక్కటి, అంటే నాకు ఇష్టమైంది కూడా చిన్నప్పటి నుంచి. ఆనంద నిలయం రవీంద్ర పాడాడు కూడా ఒక చోట, ఆనంద నిలయంలో. ఇంక నీకు బాధపడే ఉంటది. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే, విరి తోటలో పూలెన్ని పూసినా గుడికి చేరేది 100కి 1, గుండెలోని కొలువున్న రాధ ఒక్కటే,
ఆకాశ వీధిలో తారలెన్ని ఉన్నా అందాల జాబిల్లి అతను ఒక్కడే, 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. ఈ అన్నరాగాల ప్రథమ సంవత్సరంలో నా చేత పాట పాడించిన మా రవీంద్రకి, మా చెల్లి అరుణమ్మకి, అలాగే మా రాజేంద్ర ప్రసాద్ గారికి, అందరికన్నా ట్యాగ్ లైన్ ఆయన వెరీ స్పోర్టివ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అవునండి, ఇప్పుడు కూడా ఆయన చక్కగా నా పాట అంకితం. ఓకే ఓకే, ధన్యవాదాలండి, బాగా పాడారు. తర్వాత ముడంబాయ్ మంజుల. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది, నేనొక ప్రేమ పిపాసిని. తలుపు మూసిన తలవాకిటలో పగలు రేయి నిలుచున్నా, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా. తలుపు మూసిన తలవాకిటలో పగలు రేయి నిలుచున్నా, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా. నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది, నేనొక ప్రేమ పిపాసిని. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు, బాగుంది. కృష్ణ గారు యాక్ట్ చేశారు, ఎస్పి గారు పాడారు, చాలా బాగా మంచి పాట. తర్వాత సంధ్య గారు. ఉన్నాను సార్, ఉన్నాను. అడిగా అడిగా ఎదలో లయనడిగా, కదిలే క్షణమా చెలియేదని, నన్నే మరిచా తన పేరునే తలిచా. స్ట్రక్ అయిపోయింది, వాయిస్ పోయినట్టుంది. పోయిందండి, పడండి సంజయ్ గారు. అడిగా అడిగా ఎదలో లయనడిగా, కదిలే క్షణమా చెలియేదని, నన్నే మరిచా తన పేరుని తలిచా, మదిని అడిగా తన ఊసేదని, నువ్వే లేని నన్ను ఇదే మనకదే, నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా, నిజమై నడిచా జతగా, గుండె లోతుల్లో ఉంది నువ్వేగా, నసగమే నా జగమే నువ్వేగా, నీ స్నేహమే నన్ను నడిపేశ్వరం, నిన్ను చేరగా ఆగిపోని పయనం, అలుపేలేని గమనం. ధన్యవాదాలండి. శోభా దేశపాండే గారు ఉన్నారండి? శోభా దేశపాండే గారు బాబులోనిది ఒక పల్లవి చరణం. వాణిశ్రీ పాడింది, ఇప్పుడు నేను పాడుతున్నాను. పల్లవి చరణం. చి 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 ఛా 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 ఛా, చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాన్ని జిమ్మదియా దాన్ని జిమ్మదియా, అందమంతా చీరలోనే ఉన్నది, చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాన్ని జిమ్మదియా దాన్ని జిమ్మదియా, అందమంతా చీరలోనే ఉన్నది. మెరుపల్లె వచ్చింది నా ఇంటికి, నన్ను మెల్లంగా దించింది ముగ్గులోనికి, తలదాచుకొమ్మని తావిస్తివి, ఇల్ల దొరికింది చాలని ఇల్లాల్ని చేసితివి, చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాన్ని దిమ్మదియా
దాన్ని జిమ్మదియ అందమంతా చీరలోనే ఉన్నది. ఒక సూచన అండి శ్రీమన్నారాయణ గారు, ఒక 20 నిమిషాల నుంచి వీడియో చాలా గలీజ్గా వస్తుంది, మాటలు డిస్టర్బెన్స్ బాగా వస్తుంది, అంతకుముందు మంచిగా వచ్చింది. కొంచెం అవన్నీ లేకుండా మెయింటైన్ చేయండి సార్, వాళ్ళ మీరు ఎడిట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే ఓకే మేడం సో రవీంద్ర గారు మీ మాటలు వినపడుతుంది. ధన్యవాదాలు సార్. నోరు తిరగని పదాలను కూడా టక 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 పాడేశారు. తర్వాత నాగేంద్రమ్మ గారు, పర్చూరు నాగేంద్రమ్మ గారు ఎవరండి? పాడండి నాగేంద్రమ్మ గారు. నాగేంద్రమ్మ పాడండి. రాజకోట రహస్యం చిత్రంలో నెలవంక తొంగి చూసింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువ కనువెల్ల పొంగి పూసింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, చిరునవ్వులొక చెలికాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిసింది. నెలవంక తొంగి చూసింది. ఏ జన్మలోని వరమో ఈ జన్మలోన దొరికే, ఏ జన్మలోని వరమో ఈ జన్మలోన దొరికే, ఏ పూలలోను ఫలమో నీ రూపమందు నిలిచే, సుడిగాలులైన జడివానలైన విడిపోని బంధమే వెలసే. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి, బాగుంది. కరుణశ్రీ గారు పాడండి. ఓకే సార్. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేగా ఎన్నో వింతలు చూస్తున్నా, ఇదిలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నా, నీపై నన్నే తోస్తున్నారా. హరే 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 రామా, ఎలా వచ్చేసింది ధీమా, ఎంతో హుషారుగా ఉన్నదేమోలోనా ఏమా. హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా, ఎంతో హుషారుగా ఉన్నదేమోలోనా ఏమా. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా, నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా. ధన్యవాదాలండి. ఇప్పుడు నాగమణి. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. దూరమైన కొలది పెరుగును అనురాగం, దూరమైన కొలది పెరుగును అనురాగం, విరహములోనే ఉన్నది అనుబంధం. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. నవ్వు నవ్వుకు తేడా ఉంటుంది, నవ్వే అదృష్టం ఎందరికి ఉంటుంది, కన్నీరైనా వెచ్చగా ఉంటుంది. నరసింహశర్మ గారు ఉన్నారా? పాడండి, నరసింహశర్మ గారు పాడండి. పల్లవి చరణం.
రంగులలో కలవో ఎద పొంగులలో గయవో రంగులలో కలవో ఎద పొంగులలో ఎదలో నవశిల్పానివో రతిరూపానివో నావోహలవు ఎలలో రంగులలో కలవు కాశ్మీర సుందరనివో కైలాసమందున నాట్యానివో లైలా కైలాసివో మరుని మానవో మధుమాస గీతమో నవచిత్ర కళ చైత్ర రథములలో కలవో ఎద పొంగులలో ఎలలో నవశిల్పానివో రతిరూపానివో నీవు ఎలవు ఎలలో రంగులలో కలవు. ఓకే సార్, ధన్యవాదాలు సార్, బాగుంది. రంగులలో కలవు. తర్వాత ఆలపూడి గౌరీ గారు. ప్రియురాల సిక్కిలనే ప్రియురాల సిక్కిలనే నీ మనసేలు మగవాని చేరి ప్రియురాల సిక్కిలనే నాలో ఊహించిన కలలి నాడే ఫలించు స్వామి నాలో ఊహించిన ప్రియురాల సిక్కేలనే ప్రియురాల సిక్కేలనే ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేర్పినావు మనసు దీనా పలుకరించి మా ముద్దు ముచ్చట చెల్లించవే ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవాని చేరి ప్రియురాల సిగ్గేలనే. నమస్తే అండి. ధన్యవాదాలండి, బాగుంది, బాగా పాడారు. ఇప్పుడు వినోద్ గారు మీరు పాడండి. అందరికీ నమస్కారం. ప్రేమాభిషేకం చిత్రం కోసం నాడు బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడింది, ఈనాడు వినోద్ రెడ్డి వినిపిస్తున్నాడు. నా కళ్ళు చెప్పుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెప్పుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతుంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవు నిన్ను ప్రేమించానని, నింగి నేల కలపాలి నీకు నాకు, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి, బాగుంది, బాగా పాడారు. మీ పాట వినిపించండి. పల్లవి చరణం. నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే, పూలేక తావి నిలువలేదులే లేదులే, నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే, పూలేక తావి నిలువలేదులే లేదులే, తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే
ఇది నిజములే. నేను లేని నీవు లేని లేవులే లేవులే. నా మనసే చిక్కుకునే నీ చూపుల వలలో, నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో. నా మనసే చిక్కుకునే నీ చూపుల వలలో, నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో. చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయే, చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయే. దూర దూర తీరాలు చేరువైపోయి, ఓ తావిలేని పువ్వు విలువలేనిదే, ఇది నిజములే. నేను లేని నీవు లేని లేవులే లేవులే. ధన్యవాదాలండి. బాగుంది, చాలా బాగా పాడారు. ఇప్పుడు వాగునాల మంజుల గారు. తారలా ధ్రువతారలా నీవు వెయ్యేళ్ళు వెలగాలమ్మా, మూవల సిరి మూవల 10 కాలాలు వర్ధిల్లమ్మా. ఆకాశంలో హరివిల్లుంది నీ కోసమే, అనురాగాలయమని ఇల్లుంది నీ కోసమే. ముట్టి పొత్తు తిలకాలు దిద్దలిలే, తారలా ధ్రువతారలా నీవు వెయ్యేళ్ళు వెలగాలమ్మా, మూవల సిరి మూవల 10 కాలాలు వర్ధిల్లమ్మా. అత్తారింటికి పంపే వెళ్ళమ్మా శోకమే, ఆనందాలు అలలై పొంగి అభిషేకమే. తారల ధ్రువతారల నీవు వెయ్యేళ్ళు వెలగాలమ్మా, మూవల సిరి మూవల 10 కాలాలు వర్ధిల్లమ్మా. ధన్యవాదాలండి. ఆలపాటి గారు. మంజుల, నేను ఆమెకి సుడిగాలి మంజుల అని పెట్టాను. నా షోలో కూడా అంతే, ఫస్ట్ టపటపట 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోద్ది, అందుకని సుడిగాలి మంజుల అని పెట్టా. ఏమీ కాలేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి ఎంత కావాలంటే అంత ఇస్తాడు దేవుడు, వద్దనుకుంటే ఏమి ఇవ్వడు. సింపుల్. ఏమైంది సార్ అనేటప్పటికి ఏమీ లేదని చెప్తున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు మంచి గాయని అమ్మల కామేశ్వరి గారు జాయిన్ అయ్యారు. లాస్ట్ టైం కూడా 2 గంటల మంచి చక్కని కార్యక్రమం చేసి మమ్మల్ని బాగా సంతోషించారు. ఇప్పుడు అమ్మల కామేశ్వరి గారిని వారి పాట కోరుతున్నాను. కింగ్ సార్ కి, రాజేంద్ర ప్రసాద్ సార్ కి, అరుణ గారికి అందరికీ నమస్కారాలు. బ్యాంక్ సందేశం నుంచి ఈ పాట. ముందు తెలిసేనా ప్రభు ఈ మందిరమిటలొంచేనా, మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో కాస్త ముందు తెలిసేనా ప్రభు. అందముగని కనులకు విందులుగా వాకిటనే, అందముగని కనులకు విందులుగా వాకిటనే, సుందర మందార కుంద సుమదళములు పరువన, దారి పొడుగుగా పరిచిన పారిజాతములపై నీ అడుగుల గురుతులే నిలిచిన చాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్. కామేశ్వరి, చాలా 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 బాగా పాడావు. ఓకే. శారద పిలిచారో లేదో తెలియదండి. శారదా విజేంద్ర గారు. కనులు మాటలాడునని, మనసు పాట పాడునని, కవితలల్లగా విన్నాను, అది కనుగొన్నాను ఈనాడు. కనులు మాటలాడునని, మనసు పాట పాడునని, కవితలల్లి తిన్నాలు, అది కనుగొన్నాను ఈనాడు. మెత్తగా సాగే నీలి తీగ
మెలికలు తిరిగితే ఒక అందం, ఆ మేలితీగ వలపుల పండిట అల్లుకుంటే ఒక అందం. మలయా నిలయము చెలి ముంగురుల మబ్బులు మోసిరే ఒక అందం, ఆ ముంగురులే చెలికాని మోముపై ముసురుకుంటే ఒక అందం. అదే ముద్దులొలికే అనుబంధం. కనులు మాటలాడునని, మనసు పాట పాడునని, కవితలల్లి తిన్నాళ్ళు అది కనుగొన్నాను ఈనాడు. కనులు మాటలాడునని, మనసు పాట పాడునని, కవితలల్లగా విన్నాను అది కనుగొన్నాను ఈనాడు. ధన్యవాదములండి. ధన్యవాదములు అరుణ గారికి, మీ అందరికి, రవీంద్ర గారికి, మళ్ళీ మాస్టర్ గారికి. అమ్మా మీ మాతృభాష తెలుగేనా? నాది కర్ణాటక అండి, మా తండ్రి గారిది. అయితే నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ అండి. అచ్చా, సో మాతృభాష కన్నడ. అచ్చా, ఆ తెలుగు కొంచెం మరి పాట బాగుంది, పట్టి పట్టి మాట్లాడినట్టు అనిపించింది. కన్నులు మాటలాడునని ఆ మొహమ్మద్ రఫీ తెలుగు పాట పాడాడు చూసారు, నా మది నిన్ను పిలిచింది అని పాడాడు చూడండి. పర్వాలేదు, నేను కూడా ఒక ఒరియా అమ్మాయి చేత తెలుగు పాట పాడించారు నా పాట. ఆ అమ్మాయికి కూడా పక్కన కూర్చొని నేర్పి మళ్ళీ తెలుగు అమ్మాయి తెలుగు పాడినంత బాగా తయారైంది. చక్కగా తయారు చేద్దాం మిమ్మల్ని కూడా. సంతోషం అండి, మీ అందరికీ ధన్యవాదములండి. సంతోషం. తర్వాత మన నిర్వాహకులు గీతల హేలావత్ గారు. హేలావత్ కళాభివందనాలు సార్. సంతోషం, పాడండి. మంచిది సార్. ఎక్కడ ఉన్నా ఏమైనా మనం ఎవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా. ఎక్కడ ఉన్నా ఏమైనా మనం ఎవరికి వారై వేరైనా నీ సుఖమే నీ కోరుతున్నా. అనుకున్నావని జరగవు అన్ని, అనుకోలేనివి ఆగవు కొన్ని, జరిగేవాణి మంచికని, జరిగేవాణి మంచికని అనుకోవడమే మనసి పని, సుఖమే నీ కోరుతున్నా. కళాభివందనాలు సార్. సంతోషం అండి హేలావత్ గారు. సాకి గాని సాకి పల్ల, అసలు మీ స్వరం చాలా బాగుంది, గాత్రం మంచి గాత్రం మీది. ఆ సాకి ఉన్ను పల్లవి పాడినంత అద్భుతంగా చరణం ఇంకొంచెం సవరించుకోలేమో, కొంచెం ఆలోచించండి తర్వాత. ఇప్పుడు నీ సుఖమే నేకో అదంతా బ్రహ్మాండం వచ్చి అనుకున్నామని జరగవు అన్ని, అలా అదే కదా రావాల్సింది. అనుకోలేదని ఆగవు కొన్ని, అది ఇంకా చక్కగా చేస్తే బాగుంటుంది. అద్భుతంగా ఉంది మీ పాట. ఇప్పుడు మీరు 4 గోడల మధ్య కాదు, విశ్వవ్యాప్తంగా పాడుతున్నారు. ఎందుకంటే ఇది యూట్యూబ్ లో ఎవరెవరో చూస్తారు, ఏ దేశం వాళ్ళో చూస్తారు. కాబట్టి కనుక మీరు బ్రహ్మాండంగా పాడండి హేలావత్ గారు. సంతోషం. మంచిది నాన్న, కళాభివందనాలు. మీరు ముందు మీరు పాడండి. అరుణ గారు మీరు పాడాలి, మీ పాట గురించి నేను చెప్పాలి, మళ్ళీ నేను మీ చేత రెండోసారి పాడిస్తాను. మీ పాట వినిపించండి. అరుణ గారు పాడండి. మీ పాట వినిపించండి త్వరగా.
కల్పతరువు భరత భూమి ఘనత నీవు పాడరా, కల్పతరువు భరత భూమి ఘనత నీవు పాడరా, కర్తవ్యము నెరుగుటకై భరత చరిత చూడరా, కర్తవ్యము నెరుగుటకై భరత చరిత చూడరా, కల్పతరువు భరత భూమి ఘనత నీవు పాడరా, మధుర మధుర రాగములకు మంజుదల రాగములకు, మధుర మధుర రాగములకు మంజులతర రాగములకు, మనసు మనసు కలియుటకు మమత తీరు తెలియుటకు, అనువనువున నీ రక్తం విమల భావ సంయుక్తం, అనువనువున నీ రక్తం విమల భావ సంయుక్తం, అడుగడుగున నీ గమనం శౌర్య దీప్తి సంగమం, వీరసుతుల వెలిగించి నీతి మంతుల కనిపించిన గత చరిత్ర మరువకురా, గమ్యం విడనాడకురా, కల్పతరువు భరత భూమి ఘనత నీవు పాడరా, కర్తవ్యము నెరుగుటకై భరత చరిత చూడరా. ఈ పాట మీరు ఒక అది దేశభక్తే కావచ్చు, లేకపోతే ఒక వీరరసం లాగా ప్రబోధ గీతం లాగా ఉండొచ్చు, కానీ మార్ధవం కావాలి పాడేటప్పుడు. ఒక హార్ష్నెస్ లాగా వాయిస్ లో రాకుండా సాఫ్ట్ గా స్మూత్ గా స్వీట్ గా ఉండటం అనేటువంటిది. ఇప్పుడు మొదట్లో ఏం పాడండి చెప్తా. కల్పతరువు భరత భూమి ఘనత నీవు పాడరా, కల్పతరువు భరత భూమి ఘనత నీవు పాడరా. దానిలో కూడా మనకు కావలసినటువంటి పర్పస్ సర్వ్ అవుతుంది. కల్పతరువు గంధ అని అనకుండా కల్పతరువు భరత ఘనత నీవు పాడరా. ఇది ఆవేశంగా పాడేది. అదే ఆవేశంలోనే ఆవేశంగా పాడటం భక్తి ఒక రకమైనటువంటి స్పిరిట్ తో పాడతాను నేను ఒప్పుకుంటా. ఆ పాడే దానిలో మార్ధవం లోపించకూడదు, ఆ మృదుత్వం మధురత్వం లోపించకూడదు అని చెప్తున్నా. అప్పుడు ఇంకా అందంగా ఉంటది. ఆవేశంలో పాడేటప్పుడు స్వీట్ గా ఉండకూడదని లేదుగా. నేను సైతం అన్న ఆ పాటకే అది అంత పెద్ద ఆవేశం, దానిలో మృదుత్వం ఎక్కడ పోయింది? నేను సైతం దండదానం ప్రపంచాగ్నికి ఆహుతవుతాను అన్నాడు కానీ నేను సైతం అల్లా. ఆ చిన్న తేడా చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు పాడుతున్నటువంటిది చక్కగా పాడారు, చాలా బాగుంది. ఇంకొకటి ఒక లైన్ పాడితే ఎట్లుందో చూడండి సార్. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు, గుండెల్లోకి గుండె కలిపి చూడు, సందిట్లో బందీవై చూడు, హాయ్ పందిట్లో బందీవై చూడు, సందిట్లో బందీవై చూడు, సయ్యాటలాడి చూడు, హాయ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసా, గుండెల్లో గుండె కలిపి చూసా, సందిట్లో బందీనై పోతా, సందిట్లో బందీనై పోతా, సయ్యాట వేళ కాదు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. ఒరిజినల్ పాటకి ఎంత దగ్గరగా ఉంది మీరు పాడింది అనేది మీరు మన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఒకసారి ఆ ఒరిజినల్ సాంగ్ యూట్యూబ్ లో పెట్టుకొని విని దాంతో పాటు మీరు పాడితే మీకు తెలుస్తుంది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అంటాం వేరు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో ఆ ఇది తీసుకురావాలి హొయ్యలు. ఆ పాటలో ఆ హొయ్యలు ఆ చిలిపిదనం కదా. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో కదా, ఆ రకంగా తీసుకురావాలి. ఈ పాట మళ్ళీ మీరు ఖచ్చితంగా పాడాలి వచ్చేసారి. ఇదే పాట పాడాలి మీరు, పాట మొత్తం పాడుదు రాపోతు ఆ రోజు. ఓకే. ఇప్పుడు రవీంద్ర బాబు గారు వారి పాట వినిపిస్తుంది కోరుతున్నాను. డాక్టర్ అరవ రవీంద్ర బాబు గారు రవీంద్ర బాబు గారు గాయకుడు, శ్రావ్యంగా వినిపిస్తారు. చాలా చాలా కార్యక్రమాల్లో మొదట పాడుతుంటారు. రవీంద్ర బాబు గారు మీ పాటను పాడండి. ధన్యవాదాలండి, పాడతానండి. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో,
పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, ప్రణయ సుధారాగా నా బ్రతుకు నీది కాదా, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, నేనున్నది నీలోనే, ఆ నేను నీవేనే, నాదన్నది ఏమున్నది నాలో, నీవే నాడు మలిచావు ఈ రాతిని, నేనీ నాడు పలకాలు నీ గీతిని. నేనున్నది నీలోనే, ఆ నేను నీవేనే, నాదన్నది ఏమున్నది నాలో, నీవే నాడు మలిచావు ఈ రాతిని, నేను నాడు పలకాలు నీ గీతిని. ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని, ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని, చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. ధన్యవాదాలు. రవీంద్ర గారు చెప్పండి సార్. గుండెల మీద చేసుకొని చెప్పండి. మీరు ఎదురుగా ఆలపాటి గారు ఉన్నారు, నేను పాడాలి, పాడేటప్పుడు ఆయనకి ఎక్కడ ఇదిగో ఇది కరెక్ట్ గా లేదని చెప్పడానికి స్కోప్ ఇవ్వకూడదు అని చాలా జాగ్రత్తగా పూర్తి శ్రద్ధతో పాడారా లేదా? గుండెల మీద చేసుకొని చెప్పండి. నిజంగా అట్లే పాడానండి, అర్థమైపోతుంది. ఎందుకంటే పాట ఇంతకుముందు ప్రాక్టీస్ కూడా చేయలేదండి. ఇప్పుడు ప్రాక్టీస్ కూడా చేయలే, ఎప్పుడో పాడిన పాట అయితే మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ పాడాది. నాకు అర్థమైపోతుందండి. నాకు కావాల్సింది కూడా అదేంటంటే పాట శృతి ప్రకారం, లయ ప్రకారం, అదే రాగం తాళం, ఆ రాగం తాళం ప్రకారం ఉండటం ఒకెత్తు అయితే దాన్ని చక్కగా ఆ ఫీల్ ప్రకారం, అది భక్తి రసమా, శృంగారమా, వియోగమా, గోల, మాస, ఐటమ్ సాంగ్, ఏదన్నా కావచ్చు, కానీ ఆ భావానికి అనుగుణమైనటువంటి ఫీల్ తేవడం చాలా ముఖ్యం. అవునండి. ఇప్పుడు ఇక్కడ ఇందాక ఆయన పాడుతున్నప్పుడు నేను జాగ్రత్తగా ఉన్నా, నేనున్నది ఇదేంటి నీవున్నది నాలో ఏదో ఉంది కదా లైను, అక్కడ గ్యారంటీగా ఎక్కడో పొరపాటు పడతాడు, నేను కరెక్ట్ చేయాలి అనుకుంటూ కూర్చున్నా, పర్ఫెక్ట్ గా పాడాడు ఆయన. ఏదో ఆ లైన్ అనండి. నేనున్నది నీలోనే, ఆ నేను నీవేనే, నాదన్నది ఏమున్నది నాలో, నీవే నాడు మలిచావు ఈ రాతిని, నేను నాడు పలకాలి నీ గీతిని. అది అది నాకు కావాల్సింది. ఎందుకంటే మనం ఒక కార్యక్రమం చేశామంటే మన మాటలకు గాని, మన స్పందనకు గాని, అవతల వాళ్ళలో ఒక చక్కటి ప్రతి నేను మొన్నగా ఏం చెప్పాను, మొన్నటి కంటే నిన్న, నిన్నటి కంటే ఇవాళ, ఇవాళ కంటే రేపు మార్పు రావటం ఉంది, మెరుగుదల ముఖ్యం. అది మనకు చేతవండి. ఇప్పుడు ఉప్మా చేస్తారు, ఇదేసారు, అదేసారు, అదేసారు, ఇదేసారు, ఎంత మగ్గిన తర్వాత ఏది వేశారు అనేది ముఖ్యం. అన్ని ఇది 100 గ్రాములు, ఇది 20 గ్రాములు, ఇది 2 గ్రాములు వేసి కలబెట్టేస్తే అవ్వదు కదా. అదే రకంగా పాట కూడా ఇప్పుడు ఆ నేనున్నది అనే పాయింట్ అక్కడ చాలా తన్మయత్వంతో పాడటం అన్నమాట. ఆ తన్మయత్వం అనేటువంటి ఫీల్ రావడం చాలా ముఖ్యం. లేకపోతే ఏదో ఒప్పగించినట్టు 2 నెలలు, 2 9 18, 2 10 20 ఎక్కని చెప్పినట్టు కాదు కదా పాట అంటే. చాలా రవీంద్ర బాబు, ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను రవీంద్ర బాబుకి విడిగా కూడా చెప్పానండి, ఇన్నాళ్ళు మనం చూసిన రవీంద్ర బాబు వేరు. ఆయన స్వరం మంచిదే, మొదటి నుంచి స్వరం వచ్చు, చక్కగా పాడతాడని అందరికీ తెలుసు. కానీ అరే ఈ మధ్య ఏంటి ఈయన కొన్ని గమకాలు, కొన్ని సంగతులు, ఇప్పుడు కొన్ని తమాషాగా ఉంటాయి కదా, ఆ సంగతులు పర్ఫెక్ట్ గా పడటం, వాటిని న్యూయాన్స్ అంటాం, NUIANCE. న్యూయాన్స్ అంటే సూక్ష్మాలు అన్నమాట. ఆ సూక్ష్మాల దగ్గర సంగీతానికి అందం వస్తుందండి. అక్కడ ఇప్పుడు
ఇప్పుడు పాపాలకు తాపాలకు బహుదూరములోన్నవి మునుల ఓలే కారడవుల. మునుల ఓలే కారడవుల మామూలుగా పాడక్కర్లా అక్కడ. మునుల ఓలే కారడవుల మూలలందు పడి ఉన్నవి. ఈ ఆ కారడవుల దగ్గర అందం. అలా ఆ చిన్న చిన్నవి పట్టుకోవాలండి పాటలు పాడేవాళ్ళు ఎవరైనా కావచ్చు, నేనైనా మీరైనా ఎవరైనా. మీకు విషయం బాలు గారు చనిపోయేంత వరకు కూడా ప్రతిరోజు పొద్దున పూట 1.5 గంటలు ఇంట్లో రిహార్సల్స్ చేసుకుంటాడండి బాలు గారు. అంత గొప్ప సింగర్ అయి ఉండి ఏ పాట అయినా అవలీలగా పాడేటువంటి ఆయన రోజు 2 గంటలు పొద్దున్న రిహార్సల్ చేస్తాడు. కీబోర్డ్ అతన్ని ఒక తబలా వాడిని పిలిచి చనిపోయేంత వరకు ఆయన చేస్తాడు ఆ పని. అలా చెయ్యాలి సాధన. పూర్తి చేయటం అక్కడ పెట్టేసేయటం కాదండి, దాన్ని ఎలా అందించాలి, ఆ ఫీల్ ఎలా తేవాలి, వింటుంటే అవతలాడికి ఒక ఒళ్ళంతా పులకించి పోవాలి. అది కావాల్సింది. ఓకే. రాజా రమేష్ చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. శ్రీమన్నారాయణ గారు పాడుతున్నారు. ఎంతో రసికుడు దేవుడు, ఎన్ని పూలెన్ని రంగులెన్ని సొగసులిచ్చాడు, అన్నిటిలో నిన్నే చూడమన్నాడు. ఎంతో రసికుడు దేవుడు, ఎన్ని పూలెన్ని రంగులెన్ని సొగసులిచ్చాడు, అన్నిటిలో నిన్నే చూడమన్నాడు. పువ్వులన్నీ ఏరి నీ బొమ్మ చేసినాడు, రంగులన్నీ రంగరించి పూత పూసినాడు. పువ్వులన్నీ ఏరి నీ బొమ్మ చేసినాడు, రంగులన్నీ రంగరించి నీ పూత పూసినాడు. ఆ గుమగుమలు కుమ్మరించి శ్వాస నింపినాడు, నీ శ్వాస నింపినాడు. నీ పెదవులలో పూదేనియ పొదిగి తీర్చినాడు. ఎంతో రసికుడు దేవుడు, ఎన్ని పూలెన్ని రంగులెన్ని సొగసులిచ్చాడు, అన్నిటిలో నిన్నే చూడమన్నాడు. ఎంతో రసికుడు దేవుడు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అవకాశం. శ్రీమన్నారాయణ గారు మంచి గాత్రం మీది. తర్వాత మీకు లయ జ్ఞానం బాగుంది. తాళం ఎక్కడ తప్పకుండా పాడడం ఎలాగనేది మీకు చేతయింది. అది చేతయినప్పుడు అవలీలగా పాట బాగుంటుంది. ఆ పాటలో ఇంకొంచెం ఫీల్ తీసుకురావడానికి ప్రయత్నం చేయండి, ఇంకేం అక్కర్లా, అంతా బాగుందండి. తప్పకుండా సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మంచిదండి. తనివి తీరలేదే నా మనసు నిండలేదే, తనివి తీరలేదే నా మనసు నిండలేదే, ఏ నాటి బంధమీ అనురాగం చెలియా ఓ చెలియా, ఎన్నో వసంత వేళలలో ఎన్నో వసంత వేళలలో ఎన్నో మనసు నిండలేదే, ఏ నాటి బంధమీ అనురాగం చెలియా ఓ
నమస్తే అమ్మా. ఇందాక విమల గారికి చెప్పిన మాట మీకు చెప్తున్నా. శృతి ఎక్కువలో ఎత్తుకున్నారు, కొంచెం కింద ఎత్తుకుంటే ఇప్పుడు మీరు ఆ అందాలు అనే చరణం మధ్య నుంచి పాడేటప్పుడు కంఫర్ట్ గా పాడారు, మీకే తెలిసిపోతుంది కదా. ఆ కంఫర్ట్ మొదట చెలియా దగ్గర చాలా కష్టపడతాం మేము. చెలియా ఓ చెలియా అంత ఆలాపన రావాలి కదా. మీరు ఆ శృతి అంత ఎత్తుకునేటప్పటికి రావడానికి చాలా కష్టపడుతున్నారు. అందరూ చిత్రాలుగా ఇంత ఎత్తు పాడలేరు కదా. మన శృతిని బట్టి, మన గాత్రాన్ని బట్టి, ఇప్పుడు రవీంద్రబాబు ఉన్నాడు, ఆయన 4-5 శృతిలో పాడితే నేను 1.5-2 శృతిలో పాడతాను. నా గాత్రం ఇది. దేవుడు మనకి ఏది ఇస్తే దాని ప్రకారం దాన్ని పాడుకోవాలి కదా. కాబట్టి ఆ శృతి కొంచెం తక్కువలో తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా చూసుకోండి మీరే. ధన్యవాదాలండి. బాగుందండి, చక్కగా ఉంది పాట. పెట్టుకుంది మరల చెట్టు వచ్చింది పెట్టుకుంది మరల చెట్టు వచ్చింది చల్లింది ఇంకింది మరుతులంద చల్లింది ఇంకింది మరుతులంద వచ్చింది బంగారమ్మ వచ్చింది బంగారమ్మ నడిచింది హంతలక పెట్టుకుంది మరల చెట్టు వచ్చింది కళ్ళ ముందు. సంగీతంలో ఎదిగేటువంటి మంచి ప్రయత్నం మొదలు పెట్టారు. ఇది తొలి ప్రయత్నం కాబట్టి బాగుంది. ఈ ప్రయత్నాన్ని తప్పకుండా కొనసాగించండి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే సంగీతానికి భాషతో పని లేదు. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ఎనక జనమ భాషలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ఎనక జనమ భాషలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో మనసూగదే కానీ బాసున్నది దానికి. ఎంత అద్భుతంగా రాశాడండి మహాకవి. మనసూగదే కానీ బాసున్నది దానికి, చెవులుండే మనిషికే వినిపిస్తుండాలి. మనసు మూగదే కానీ పాసున్నది దానికి, చెవులుండే మనిషికే వినిపిస్తుండాలి. ఎద మీద ఎద పెట్టి ఎదలన్నీ ఇనుకో, ఎద మీద ఎద పెట్టి ఎదలన్నీ ఇనుకో, ఇనుకొని బ్రతుకుని ఇంపుగా దిద్దుకో. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ఎనక జలమ భాషలు ఎందరి తెలుసులే. ముద్దబంతి పువ్వులో దాంట్లో నుంచి ముందుకు వచ్చి ఆయన కూడా ఇది అట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి చేశారు. శ్రీమన్నారాయణ సాంకేతిక సహకారం అనిపించి ఇవన్నీ కూడా యూట్యూబ్ లో పెడతారు, అన్ని కూడా రవి రికార్డ్ చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అవకాశం ఇచ్చినటువంటి మీకు తరించిన అందరూ కూడా ధన్యవాదాలు. ఏదేమైనా ఇవాళ మీ మామూలు కార్యక్రమాలకి భిన్నంగా, మామూలు కార్యక్రమాల కంటే విలక్షణంగా నేను చెయ్యాలనుకున్నాను, చేశాను. అందరూ చాలా మంది స్పందించారు. లింక్ చూసి అందరూ జాయిన్ అయ్యి పర్సనల్ గా ఎవరికి పంపించలేదు, గ్రూప్ లోనే పెట్టా. అందరూ మంచిగా చక్కగా జాయిన్ అయ్యారు. టైం కు అత్యధికంగా అందరూ ఉత్సాహంగా మంచిగా పాడారు.
గెస్ట్ గా పిలిచిన ఆలపాటి గారు మనతో పాటు సరదాగా ఉంటేనే మనలో ఒక సభ్యుల్లాగా ఒక మన కుటుంబ మెంబర్ లాగా చేసుకున్నా నేను నిర్వహిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని మంచి నిర్వహిస్తున్నా రాజేంద్ర ప్రసాద్ గారు, రవీంద్రబాబు గారు, ఈ టెక్నికల్ మంచిగా అందిస్తున్న యూట్యూబ్ ఛానల్ కి వీడియో అందిస్తున్నా, చక్కగా వీడియో చేసి అందిస్తున్నా. మనం ఇంత గొడవ చేస్తున్నా ఆ గొడవ ఎట్లా ఎడిట్ చేస్తాడో ఏమో పాపం ఆ పుణ్యాత్ముడు, ఇక తనకే వదిలేస్తున్నాం. అట్లా శ్రీమన్నారాయణ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, అందరికీ అభినందనలు. శుభరాత్రి.